Hi, hello everyone. Welcome to Maths class, 10th class polynomials exercise 3.4. Divide the polynomial p of x by the polynomial g of x and find the quotient and the remainder in each of the following. సో ఇక్కడ మనకు p of x, g of x రెండు పాలినామియల్స్ ఇచ్చారు. p of xను g of x తోటి డివైడ్ చేసి కోషియంట్ని రిమైండర్ని కనుక్కోమంటుంది. So first problem is p of x is equal to this one, g of x is equal to this one. So first to arrange the terms of the dividend and the divisor in the decreasing order of their exponents. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్పోనెంట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయో ఒకసారి చూడాలి. 3 2 1 0 2 1. సో ఇక్కడ మనము అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు మనం p of xని g of x తోటి డివైడ్ చేయాలి. ఇక్కడ వచ్చేది మనకు q of x రిమైండర్ r of x. సో ఫస్ట్ స్టెప్ డివిడెండ్ ఈజ్ p of x. సో హియర్ g of x. సో నార్మల్గా మనం నంబర్స్ అయితే మల్టిప్లికేషన్ టేబుల్ తోటి చేసేస్తాం. ఇక్కడ మనకు వేరియబుల్స్ కాబట్టి సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇక్కడ మనము ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెండ్ స్టెప్ 1, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెండ్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివైజర్. సో ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1x, 2x's రిమూవ్ అయితే x ఉంటుంది. సో క్లియర్లీ x into x by x into x. సో దట్ ఈక్వల్స్ టు x. స్టెప్ 1లో వచ్చిన xని ఇక్కడ మనము కోషియంట్లో x వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా ప్రోడక్ట్ చేయాలి. x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ డివైజర్ ఇంటూ కోషియంట్ ఫస్ట్ టర్మ్. సో x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్. సో వాట్ ఈస్ ద రిజల్ట్? x into x square x cube minus 2 into x 2x. So here write x cube, first x cube minus 2x. ఇక్కడ ఎందుకు రాస్తున్నాం, ఇక్కడ మనకి లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్సే రాయాలి. ఇది లేదు కాబట్టి రాలేదు కాబట్టి మనం 0 వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x వచ్చింది. ఇక్కడ ఎక్స్ అనే దాని కింద వేరియబుల్ కింద ఎక్స్ క్యూబ్ వేరియబుల్ అంటే లైక్ టర్మ్స్ అన్నట్టు. ఇక్కడ లేదు కాబట్టి రాలేదు కాబట్టి మనం 0 రాసుకున్నాం. సో సబ్ట్రాక్ట్ ఆల్ దీస్, క్యాన్సల్. ఇది 0 కాబట్టి ఇదే మైనస్ 3x స్క్వేర్. ఇక్కడ ప్లస్ రెండు ప్లస్లు అయినాయి, ప్లస్ 7x. సో నెక్స్ట్ term is minus 3. So మళ్ళీ again step 2. Step 2 for finding second term of the quotient. సో సేమ్ ఇంతకట్లాగా ఇది న్యూ డివిడెండ్ అయింది. ఈ న్యూ డివిడెండ్లో ఫస్ట్ టర్మ్ మైనస్ 3x స్క్వేర్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివైజర్. సో ఎక్స్ స్క్వేర్ విల్ గెట్ క్యాన్సల్, మైనస్ 3. ఈ మైనస్ 3ని మనము మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ డివైజర్ తోటి మల్టిప్లై చేసుకోవాలి. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 3 మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6. సో ఇవి ఇక్కడ రాసేసుకోవాలి. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6. ఇక్కడ ఈ టర్మ్ లేదు, వేరియబుల్ ఎక్స్ ఉన్న టర్మ్ లేదు కాబట్టి 0 వేసేసుకున్నాం. ప్లస్ మైనస్ మైనస్. సో లాస్ట్ రిమైండర్ ఈజ్ 7x మైనస్ 9. 7x మైనస్. సో ఇక్కడ మనకు రిమైండర్ 7x మైనస్ 9 వచ్చింది. మనము we can stop the division process when either the remainder is 0 or its degree is less than the degree of the divisor. ఇక్కడ 0 వచ్చినా మనం ఆగిపోవాలి, లేదంటే దీని డిగ్రీ ఎంత ఉంది, 2 ఉంది. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇది. సో దీని డిగ్రీ ఎంత వచ్చింది,
1 వచ్చింది. అంటే మనము డిగ్రీ డివైజర్ కంటే తక్కువ వచ్చినా కూడా ఆగిపోవాలి, లేదంటే 0 వచ్చినా ఆగిపోతాం. సో ఇక్కడ మీరు ఈ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వాట్ ఈస్ ద కోషంట్ హియర్? కోషంట్ what is the quotient here? We can write x minus 3. So x minus 3, what is the remainder? 7x minus 9. 7x minus 9, quotient x minus 3, remainder 7x minus 9. So next second question is p of x is equal to x power 4 minus 3x square plus 4x plus 5. G of x is equal to x square plus 1 minus x. Here clearly we can saw exponents decreasing order, 4 after 3. So we can write x power 4. సో క్యూబ్ ఉన్నది 3 ఉన్నది లేదు కాబట్టి మనం ఏమన్నా వేసుకోవాలి ఇక్కడ 0 పవర్ 0 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x plus 5. So arrange the terms of the dividend and the divisor in the decreasing order of their exponents. ఎక్స్పోనెంట్స్ని మనం డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకున్నాం అన్నట్టు. ఇక్కడ 3 లేదు, 4 ఆఫ్టర్ 3 2 ఉంది. మరి 3 లేనప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఉన్నట్టు మనం 0 పెట్టుకుంటే ఇంకా ఇక్కడ ఏం నో వాల్యూ కాబట్టి పెట్టుకోవచ్చు. ఇట్లా డివిజన్ చేసే ప్రాసెస్లో మనకి ఇది అవసరం వస్తుంది. నెక్స్ట్ g of x is equal to ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్పోనెంట్ మైనస్ ఎక్స్, తర్వాత ఇట 1 ఉంది కాబట్టి నెక్స్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ ఈజ్ ప్లస్ 1. సో నౌ వీఆర్ గోయింగ్ టు డివైడ్ p of x by g of x. So what is the p of x? X power 4 minus plus 0 into x cube minus 3x square plus 4x plus 5. What is the divisor? X square minus x plus 1. So same indakatlagane step 1. What is the step 1? X power 4 divided by x square. So లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ రూల్ ఉపయోగిస్తే ఈ 2 పైకి వెళ్తే ఎక్స్ పవర్ 2, లేదంటే 2 ఎక్స్లు కట్ చేస్తే 2 ఉంటుంది. అగైన్ మల్టిప్లై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 విత్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఇక్కడ రాయాలి కోషియంట్. ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ ఇక్కడ రాసేసేది ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ క్యూబ్ లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో నవ్ వి సబ్ట్రాక్ట్ ఎక్స్ పవర్ 4 కట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఉంది, 0 కాబట్టి అవసరం లేదు. మైనస్ మైనస్ అంటే మైనస్ వస్తుంది 4, 3x square x square 4x square. So malli again similarly we follow the rule step 1. So next to x cube, first term of the new dividend divided by first term of the divisor. So next ఏమవుతుంది ఇక్కడ మనకు x power 3 minus 2 1. Okay, x